తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సనత్ ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుత్రాస్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, బాల్నగర్ డీసీపీగా కె సురేష్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, శంషాబాద్ డీసీపీగా బి రాజేష్, మేడ్చల్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీగా కె నారాయణ రెడ్డి, నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, రైల్వే ఎస్పీగా చందన దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్, డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శిని, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్, జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా మహేంద్ర నాయక్ను బదిలీలు చేశారు.